దేవుడైన యెహోవాయే ఇశ్రాయేలుకు రాజు. అది మనము ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనములో మనము దాన్ని గమనించి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది దేవుని రాజ్యము యొక్క యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను, మనందరికీ తెలిసిన అంశం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు దాస్యములో వాళ్ళు ఉన్నారు. దేవుడు తన సేవకుడైనటువంటి మోషేని పంపించి ఆ దాస్యము నుంచి విడిపించి వారికి దేవుడు తన పితరులకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావడానికి అని చెప్పేసి ఐగుప్తు దేశంలో అనేకమైన సూచన క్రియలు, అద్భుత కార్యాలు జరిగించి అక్కడి నుంచి ఎర్ర సముద్రమును చీల్చి మరి దేవుడు ఇశ్రాయేలులను నడిపించాడు. సరే, మంచిది, అంతవరకు బాగానే ఉంది. మోషే తీసుకొచ్చాడు, అంతవరకు బాగుంది. న్యాయాధిపతులు తర్వాత మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు గిద్యోను వాళ్ళు వచ్చారు. గిద్యోను తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చాడు. సరే, బాగుంది. కానీ దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త వచ్చేటప్పటికి సమూయేలు వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయినందుకు సమూయేలు ప్రవక్త యొక్క కుమారులను పరిచర్యలోకి దించాడు. అయితే సమూయేలు ప్రవక్త యొక్క కుమారులు, మరి దాన్ని వివరించి మనం ఇప్పుడు చెప్పలేం, కానీ దురాశకు అలవాటైపోయారు. ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ అనేటువంటి ఒక దురాశ వారిలోకి వచ్చేసింది. అది ఇశ్రాయేలీయులకు ఆ విషయము నచ్చలేదు. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేశారనంటే, మొదటి సమూయేలు 8వ అధ్యాయము 5 నుంచి 9 వరకు మనం చదివితే ఆ విషయం మనకు స్పష్టంగా ఉంటుంది. సమూయేలుతో ఇశ్రాయేలీయులు, సమూయేలు కుమారులు చేయబట్టినటువంటి ఆ విరోధ కార్యమును బట్టి ఇశ్రాయేలీయులు ప్రవక్తతో ఏమంటున్నారంటే, అయ్యా, నీవు వృద్ధుడవైపోయావు, మీ పిల్లలేమో పరిచర్య చేయలేకపోతున్నారు, కాబట్టి అన్యజనులలో ఉన్నట్లు మాకు కూడా ఒక రాజును నువ్వు ఎన్నిక చేసి అని అంటే సమూయేలు ప్రవక్త చాలా బాధపడతాడు. ఏంటి వీళ్ళు ఇలాగ అడిగేస్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడి, మీరు ఏమంటున్నారు బాబు ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఎవరు, మీకు రాజు ఇప్పుడు ఎవరు, ఇంకా రాజు కావాలంటున్నారు. ఇప్పుడు రాజు దేవుడు, మిమ్మల్ని నడిపించేవాడు సృష్టికర్త అయిన యెహోవా అనే నామము గల దేవుడు మీకు ఇప్పుడు రాజు. ప్రజెంట్ మీకు రాజు ఆయనే. ఐగుప్తులో నుంచి నడిపించి 40 సంవత్సరాలు మీ బట్టలు మార్చుకోకుండా, మీ చెప్పులు అరిగిపోకుండా, మీరు రొట్టె తినకుండా, మద్యపానం చేయకుండా, ద్రాక్షరసం తాగకుండా దేవుడు ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించాడు. ఆ తర్వాత యెహోషువ వచ్చాడు, రాజ్యాలు, యుద్ధాలు జరిగాయి. అవి కూడా యుద్ధాలన్నీ కూడా గిద్యోను దాన్ని బయలుపరిచాడు. గిద్యోను ఎలాంటి యుద్ధాలు చేశాడో యుద్ధమే యెహోవా చేశాడు. కాబట్టి అది అయిపోయిన తర్వాత చివరిన సమూయేలు ప్రవక్త వచ్చి, సమూయేలు ప్రవక్త యొక్క కుమారులు పరిచర్యలోకి వచ్చిన తర్వాత దురాశ పరులు అయిపోయారు. అప్పుడు దేవుని పరిపాలన చూసినటువంటి వీళ్ళందరూ కూడా, దేవుని బిడ్డలారా, మాకు కూడా రాజు కావాలి అని అన్నారు. అప్పటికే న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను తర్వాత యెఫ్తా వచ్చాడు. యెఫ్తా కూడా కొన్ని యుద్ధాలు చేశాడు. యెఫ్తా తర్వాత సంసోను వచ్చాడు.
ఇవన్నీ అయిపోయినాయి, కానీ మాకు రాజు కావాలి అని. అప్పుడు సమూయేలు చాలా బాధపడి, ఏమడుగుతున్నారు మీరు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు సమూయేలుతో ఏమంటాడు, సమూయేలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళు నిన్ను త్రోసేయలేదు కదా, వాళ్ళను ఏలకుండా నన్ను తీసేశారు వాళ్ళు. కాబట్టి నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా ఆ సంగతి అని వాళ్ళకి తగినటువంటి రాజును ఏర్పాటు చేయమని చెప్పేసి దేవుడు మరి ఈ బెన్యామీను గోత్రస్తుడైనటువంటి సౌలును వాళ్ళకు రాజుగా సెలెక్ట్ చేస్తాడు. సౌలు రాజు అయిపోయిన తర్వాత దేవుడు చెప్పినటువంటి కొన్ని మాటలు ఆయన అనుసరించకుండా తన సొంత ఆలోచనలోకి దిగిపోతాడు. మొట్టమొదటిది ఏంటంటే, దేవుని బిడ్డారా, దేవుడు అమాలేకీయులను పూర్తిగా, మీకు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి చూడండి. దేవుని బిడ్డారా, జాగ్రత్తగా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన దేవనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధాబములనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పౌలు పాటించకుండా, దేవుని బిడ్డలారా, తన సొంత ఆలోచన లేక మానవ సంబంధమైనటువంటి మనసుతో ఏం చేశాడు అని అంటే, దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 8వ వచనములో అమాలేకీయుల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకొని జనములందరినీ కత్తి చేత నిర్మూలము చేశాడు. సౌలును జనులను కూడి అగాగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికి రాని రోత పశువులన్నిటినీ నిర్మూలము చేసేది. కాబట్టి దేవుడు పూర్తిగా పసిపిల్లలను కూడా కనికరించకుండా అమాలేకీయులను మొత్తం భూమి మీద లేకుండా చేయమని దేవుడు సౌలుతో చెప్తే, సౌలు ఆ రాజును, అక్కడ ఉన్న మంచి కొవ్విన గొర్రెలు, ఎద్దులు ఇలాంటి కొన్నిటిని దేవుడు చెప్పినట్టు చేయకుండా దేవునికి బలి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ప్రజలు, అయ్యా ఇవి బాగా కొవ్విన గొర్రెలు, కొవ్విన ఎద్దులు, వీటిని దేవునికి బలి ఇద్దాంలే అని చెప్పేసి దాన్ని కాపాడారు. అది దేవునికి ఇష్టం లేదు. దేవుని మొట్టమొదట రాజును ఎందుకు అడిగారు? సమూయేలు కుమారులు సరైన ప్రవర్తన, సేవలు సరైన ప్రవర్తన లేదు కాబట్టి. ఇప్పుడు రెండోసారి సౌలు దేవుడు చెప్పిన మాట వినకుండా అమాలేకీయులను పూర్తిగా తీసేయమని చెప్తే, దేవుడు చెప్పింది వినకుండా దాంట్లో కొంతము ఆ రాజునే పట్టుకొచ్చాడు. వృద్ధుడైపోయాడు, పాపం ఎందుకు చంపాలని ఆ రాజునే పట్టుకొచ్చేసాడు. ఆ రాజు పేరు ఏంటిది అని అంటే, దేవుని బిడ్డలారా, అమాలేకీయుల రాజైన అగాగు. అమాలేకీయుల రాజైన అగాగు ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన. ఆ రాజును చంపాలి. అసలు ఇశ్రాయేలులను అడ్డగించి వాళ్ళని రాకుండా చేసి, వాళ్ళు నానా శ్రమలో బాధలో ఉండి ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు ఈ అమాలేకీయులు అనేటువంటి వారు
ఇశ్రాయేలీయులకు విరోధంగా పనిచేశారు కాబట్టి దేవుడు అమాలేకులను తీసేయమని చెప్తే సౌలు తీసేయ దేవుని బిడ్డ. అక్కడ నుండి మళ్ళీ దేవుడు సౌలు రాజ్యాన్ని తీసేశాడు. ఏమంటున్నాడంటే మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం, అయితే నీ రాజ్యము నిలవదు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు చేయకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇంకా నియమించలేదు, నియమిస్తాడు. ఈ రకంగా దేవుని బిడ్డారా, ఈ రాజు అనేది యెహోవా దేవుడే రాజుగా ఉంటే వీళ్ళు రాజును అడిగారు. ఎందుకు అడిగారు? సమూయేలు కుమారులు తప్పు చేశారు. సరే మంచిది, సౌలుని తీసుకొచ్చాడు. సౌలు ఏం చేస్తున్నాడు? దేవుడు అమాలేకీయులను తీసేయమని ఇంకా కొన్ని మాటలు దేవుడు చెప్పినవి ఆయన చేయకుండా దేవునికి విరోధి అయిపోయాడు కనుక దేవుడు తన చిత్తానుసారమైన మనసు గల వారిని అభిషేకం చేసి తీసుకొస్తానని దేవుని బిడ్డారా దావీదు గురించి దేవుడు ప్రవచనము చెప్పాడు. ఇది చూడండి మీరు, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతా చూడండి. 13వ వచనం, వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది అని సౌలు యొక్క సేవకులు చెప్పారు. ఇక్కడ మనం గమనించాలి బాగా. మొట్టమొదట సమూయేలు కుమారులను బట్టి రాజు వచ్చాడు. ఈ వచ్చిన రాజు దేవుని పని చేయకుండా తన సొంత ఆలోచనను తీసుకొచ్చాడు. అప్పటి నుండి దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి దావీదును సెలెక్ట్ చేశాడు, సౌలును తీసేశాడు. అయితే సౌలుకు దావీదు మీద వచ్చినటువంటి అసూయం బట్టి ఆ విషయాలు మాట్లాడుకుంటే మనకు చాలా ఉంటాయి. దావీదుకు సౌలుకు చాలా విషయాలు జరిగాయి. కానీ చివరికి దేవుడు దావీదు ఎడల చేసినటువంటి వాగ్దానం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము దయచేసి గమనించాలి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనది ఏమనగా, నేను నీకు సంతానము కలగజేయుదును. నీ దినములు సంపూర్ణము అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచదా. కాబట్టి ఇక్కడ మళ్ళీ 2వ రాజు దావీదును తీసుకొచ్చాడు దేవుడు.
ఏమంటున్నాడని అంటే, అతడు ఒక మందిరం కట్టిస్తాడు, అతని సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అంటు. సరే, మంచిది. ఆ మందిరం కట్టించినోడు ఎవరు? సొలొమోన్ రాజు. కానీ సొలొమోన్ రాజు కట్టించిన మందిరం స్థిరంగా లేదు. వాళ్ళు ఇశ్రాయేలీయులు చేసిన కొన్ని పొరపాట్లు వివరించని సమయం సరిపోదు కనుక, వాళ్ళు చేసిన పొరపాటును బట్టి దేవుడు బబులోను రాజును తీసుకొచ్చి సొలొమోను కట్టించిన మందిరాన్ని పూర్తిగా కాల్చి నాశనం చేసేశారు. కాబట్టి బహు జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, నీ సంతానమును నేను స్థిరపరుస్తాను అని దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానమును బట్టి దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధుడైన పౌలు మనకి ఎక్కడ వివరిస్తాడని అంటే, ఈ వాగ్దానం మన అంశం ఏంటిది? దేని గురించి మాట్లాడుతున్నాం మనము అంటే, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని యేసయ్య సువార్త ప్రకటించడం మొదలుపెట్టి, దేవుని రాజ్యం, దేవుడు రాజుగా ఉన్నాడు. అయితే దేవుని చిత్తానుసారంగా అది జరగనందుకు సమూయేలు కొడుకుల ద్వారా అది మార్చాడు, సౌలు ద్వారా మార్చాడు, ఇప్పుడు దావీదు ద్వారా మళ్ళీ దాన్ని మారుస్తున్నాడు. దావీదు కుమారుడు సొలొమోను వచ్చాడు. సొలొమోను మహాజ్ఞాని. సొలొమోను లాంటి జ్ఞాని అంత ముందు లేడు, ఆయన తర్వాత కూడా లేడు. కానీ ఒక చిన్న పొరపాటు ద్వారా ఏం జరిగింది అంటే, తన భార్య మాట విన్నాడు అని. మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను ఏం చేశాడంటే, తన భార్య మాట వినెను అని రాసుకొచ్చాడు. చూడండి, మొదటి రాజులు 11వ అధ్యాయము. ఎందుకు చెప్తున్నా అంటే, సొలొమోను కట్టించిన మందిరాన్ని, రాజ్యాన్నే కూలగొట్టడానికి ఈయన ద్వారా మళ్ళీ మార్పు వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, మొదటి రాజులు 11వ అధ్యాయము 7వ వచనం. సొలొమోను కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతను, మోలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతను యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠములను కట్టించారు. కాబట్టి 8వ వచనం, దేవతలకు ధూపము వేయించు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాడు. దేవుని కంటే ఎక్కువ భార్యలను సంతోషపెట్టాలి అనేటువంటి కోరిక సొలొమోను ఏం చేసిందంటే, రాజ్యాన్ని 2 ముక్కలు చేసేసి ఇశ్రాయేలీయులను 2 గ్రూపులుగా చేసింది. కొందరు ఇశ్రాయేలీయులుగా ఉన్నారు, కొందరు యూదులుగా 2 గ్రూపులుగా మారిపోయారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యన చాలా యుద్ధాలు కూడా జరిగాయి. ఇది దావీదు రాజ్యాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు. సరే, సొలొమోను కట్టిన ఈ యొక్క చిన్న ప్రవర్తన ద్వారా ఆ మందిరం పోయింది, ఆ రాజ్యం కూడా పోయింది. వీళ్ళు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత దానియేలు పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. అయ్యా, 70 సంవత్సరాలు అన్నావు కదా, 70 సంవత్సరాలు అయిపోయింది, తిరిగి మమ్మల్ని మా దేశానికి పంపించు అని పశ్చాత్తాపంతో విరిగిన హృదయంతో దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు దానియేలు ప్రార్థన ఆలకించి దేవుడు ఇశ్రాయేలీయులను మళ్ళీ యెరూషలేముకు లేక ఇశ్రాయేల్ దేశానికి తిరిగి పంపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది? దేవుని
రాజ్యం దేవుడు రాజుగా ఉన్న కాలం తర్వాత సౌలు రాజు అయ్యాడు. సౌలు రాజు కాలం తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను చేసిన తన భార్య మాట విన్నందుకు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులను 2 గ్రూపులుగా మార్చి దేవుడు మళ్ళీ రాజ్యాన్ని మళ్ళీ మారుస్తున్నాడు. సరే, మంచిది, నడుస్తున్నది. ఇలాగా హిజ్కియా వచ్చాడు. హిజ్కియా వచ్చిన తర్వాత అతని కుమారుడు వచ్చాడు. బాగా పండుగ చేశారు, అంత బాగానే చేశారు. కానీ వాళ్ళు కూడా చిన్న పొరపాటు చేసి, హిజ్కియా కుమారుడు చిన్న పొరపాటు చేయడం ద్వారా దేవుడు ఏం చేశాడనంటే బబులోను మహారాజుని పంపించి, మరి 2వ దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయంలో దీని గురించి అని రాస్తాడు. అలా చేసి ఇశ్రాయేలీయులను చెరలోకి తీసుకెళ్ళాడు. ఇశ్రాయేలు రాజ్యం అయిపోయింది. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో ప్రారంభమైన ఈ మార్పు 2వ దినవృత్తాంతాలు 30 చూడండి దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతాలు చివరి అధ్యాయం అనుకుంటా. 30 36వ అధ్యాయం 6వ అధ్యాయము 14వ వచనం నుండి, అదియుగాక యాజకులలో జనులలోను అధిపతులు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరచగా. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 14 నుంచి చివరి వరకు మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా, వీళ్ళను పూర్తిగా ఇశ్రాయేలు రాజ్యం అనేది లేకుండా వీళ్ళను బబులోనికి చెరకు తీసుకొని 70 సంవత్సరాలు అక్కడ. కాబట్టి ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే, ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి దినం ఖచ్చితంగా మీరు ఏ పని చేయకూడదు అనేది ఈ ప్రజలు దాన్ని పాటించలేదు కనుక ఆ విశ్రాంతి దినాలు ఎన్ని పాటించలేదో లెక్క చూస్తే అవి 70 సంవత్సరాలు అయిపోయి. కాబట్టి ఈ విశ్రాంతి దినాలు అన్ని కూడా ఈ 70 సంవత్సరాలు ఈ భూమి విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి భూమికి విశ్రాంతి ఇవ్వడానికని ఇశ్రాయేలీయులను ఏం చేశాడనంటే 70 సంవత్సరాలు శిక్షించడానికి అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. సరే, 70 సంవత్సరాలు అక్కడ జరిగిన అనేక విషయాలు ఉన్నవి. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ యెరూషలేముకు వచ్చారు. ఇది మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి ఇది మళ్ళీ మనకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ కొత్త రాజును తీసుకొస్తున్నాడు. మరియమ్మ, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు. ఆయన తన తండ్రి అయిన దావీదు వంశస్థులను మత్తయి సువార్త మత్తయి సువార్తలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఇది మళ్ళీ ఇప్పుడు ఏం చేసుకుంటున్నాము? దేవుడు రాజు అయిపోయిండు, సౌలు రాజు అయిపోయాడు, దావీదు రాజు అయిపోయాడు, సొలొమోను రాజు అయిపోయాడు. ఆ రాజ్యం అంతా అయిపోయింది. 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళారు.
70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత దేవుడు మరియమ్మతో మాట్లాడిన ఈ మాట. లూకాసు సువార్తలో ఈ విషయాన్ని మనం ఒకసారి గమనించి చూస్తాం. ఇరవై 28వ వచనము, లూకాసు సువార్త 1వ అధ్యాయము 28వ వచనము నుంచి. ఆయన 28 నుంచి, దేవుని బిడ్డలారా దయచేసి క్షమించండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితేవే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు నేలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని మార్కు సువార్త 14వ వచనంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ రాజ్యము ఇక్కడి నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడు? 32వ వచనం, ఆయనకు యేసు అను పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చుడు. మన 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చదివినటువంటి మాట, దావీదు, నీ పితరులను నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతానమును నీ సింహాసనము స్థిరపరుస్తాను, అతడు నా కోసం ఒక మందిరం కట్టిస్తాడు అన్నాడు. కానీ ఆ సింహాసనం ఉండలేదు, ఆ మందిరం కూడా ఉండలేదు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఆయన దేవుని సర్వోన్నతుని కుమారుడు అనబడును ఒక పాయింట్, ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనము అనేది ఇంకొక పాయింట్. ఈ రెండు విషయాలు ఈరోజు దీన్ని వివరించలేకపోతున్నాము. ఎందుకు? బాగా గమనించాలి దేవుని పిల్లలు. మొదట సమూయేలు పిల్లలు ఏమైంది? దురాశ. తర్వాత సౌలు ఏం చేశాడు? దురాశ. తర్వాత దావీదు ఏం చేశాడు? వృద్ధుడైపోయాడు. సరే, అతడు చేసినటువంటి పని అంతటిని, దేవుని మందిరం కోసం సంపాదించిన సంపాదన అంతటిని చక్కని కుమారుడు దేవుడు నాకు ఇచ్చాడని సొలొమోనుకి అప్పగించాడు. సొలొమోను మందిరం కట్టించాడు. కానీ తన భార్యల మాట విన్నాడు కనుక దేవుడు ఆ రాజ్యాన్ని 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేసిందే కాకుండా ఆ రాజ్యం పూర్తిగా లేకుండా బబులోను రాజుకు అప్పగించేశాడు.
బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ దావీదు సంతానాన్ని దేవుడు ఇక్కడ మొదలుపెట్టాడు. ఇది మనం గ్రహించకుండా ఏమంటున్నామనంటే దేవుడే పుట్టాడు, దేవుడే సచ్చాడు, దేవుడే లేచాడు అని త్రియేక దేవుడు అని రకరకాలుగా బోధిస్తున్నాయి. ఈ బోధలన్నీ కూడా దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఉండేటువంటి రోమాపత్రిక 1వ అధ్యాయంలో వాళ్ళు చెప్పిన మాట వినలేదు కనుక దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను అంటాడు. యేసు జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇది ఈ రోజులో జరుగుతున్నటువంటి పని. యేసు మీకు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇక్కడ యేసు మొదట దావీదు కుమారుడు, తర్వాత దేవుని కుమారుడు. ఈ అంశాన్ని లేకుండా, దాన్ని విప్పకుండా, ఈ రాజ్య నిర్మాణం ఎక్కడి నుండి అయింది, ఎలా నడుస్తుంది, ఎన్ని మార్పులు చెందిందో తెలుసుకోకుండా యేసుదేవుడు యేసుదేవుడు యేసుదేవుడు, ఇది జాగ్రత్తగా దేవుని బిడ్డలారా. సరే, మంచిది. ఆ కాలంలో ఎలాగైతే దేవుడు వాళ్ళని చేశాడో ఈ కాలంలో కూడా దేవుడు ఏమంటున్నాడనంటే భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించు. భ్రష్ట మనస్సు, నీ మనస్సు అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ మనస్సును బట్టి దేవుడు నీకు సాయం, నీ కోరిక, నీ మనస్సు, నీ తలంపు, నీ ఆలోచన. భ్రష్ట మనసుకు దేవుడు ఈరోజు దేవుని బిడ్డలారా చేసేటువంటి యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం. కాబట్టి దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. అందుకే ఈయన నేను పుట్టించాను మరియమ్మ అన్నాడు. అది పౌలు కూడా ఏం చేస్తున్నాడంటే అపోస్తల కార్యము 13వ అధ్యాయము, అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22, 23 వచనాలు దయచేసి నేను చదువుతాను. తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని కనుగొంటినని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాడు. దేవుడు వాగ్దానానుసారంగా రక్షకుడగు యేసును పుట్టించాడు. కాబట్టి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అంటాడు యేసు. ఇప్పుడు మనం ఏమంటున్నాము? ఈ దేవుని రాజ్యం అనేది, దేవుడు రాజుగా ఉన్నది, దేవుని ప్రజలు ఎవరు, దేవుని రాజ్యం ఏంటి, ఇవన్నీ మనం స్పష్టంగా వివరించడానికి మనకు సమయం సరిపోదు కనుక దేవుని బిడ్డలారా, నేను కొన్ని మీద మాటలు మీకు వివరించాలనుకుంటున్నాను. ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు తన సేవకుడైన అబ్రహామును తీసుకుని వెళ్ళి, అబ్రహాము, నువ్వు ఉత్తర దిక్కు, పడమర దిక్కు, దక్షిణ దిక్కు చూస్తే నువ్వు చూస్తున్న ఈ భూమి నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తా అని చెప్పాడు. సరే, మంచిది. ఆ వాగ్దానం అలాగే వెళ్ళిపోయింది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనంలో ఆకాశంలో యెహోవా వశము, భూమి నరులకు ఇచ్చాను అన్నాడు. సరే, మంచిది.
ఆ తర్వాత మళ్ళీ కీర్తనల గ్రంథము 37 అధ్యాయం 29 వచనములో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. కాబట్టి ఈ భూమి ఆదాము చేసినటువంటి పాపము చేత శపించబడి ఉన్నది. కాబట్టి ఆ శాప విమోచన కోసం అని చెప్పేసి యేసు ప్రభు యొక్క నిర్దోషమైన రక్తం చేత ఈ భూమిని విడిపించారు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. 19-20 వచనాలలో భూమి కూడా మూలుగుతున్నది అని ఉంటది మాట. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మరియు చూడండి అమ్మా, అతడు లోకమునకు వారసుడగును, వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రముగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగి. ధర్మశాస్త్రము వారసులైన పక్షమున విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా కొద్దిగా క్షమించండి. భూమి ప్రసవ వేదనతో ఆ విమోచన కోసము మూలుగుతుంది అనే వచనం ఉన్నది దేవుని బిడ్డ. అంటే ఆదాము చేత శపించబడినటువంటి ఆ శాప విమోచన కోసం అని ప్రసవ వేదనతో మూలుగుతున్నది. కాబట్టి అది ఏం చేయాలి? ఆ శాపం పోవాలంటే నిర్దోషమైనటువంటి రక్తము కురిపించాలి. అందుకని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీదనే దేవుని రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఈ వాగ్దానాన్ని బట్టి. అందుకని చెప్పి మన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు దేవుని రాజ్యాన్ని ఎలాగ స్థాపించాడు అనేది మనము దయచేసి ముగించేస్తాను 2 నిమిషాల్లో. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు ఆ గ్రంథంలో తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. అబ్రహాముకు దేవుడు నువ్వు చూస్తున్న ఈ భూమి నీకు నీ సంతానంకి ఇస్తాను ఆ వాగ్దానాన్ని దేవుడు తీసుకొచ్చాడు. రెండవది, అబ్రహాముకు చేసిన వాగ్దానం భూలోక వంశములన్నీ నీ సంతానం చేత దీవించబడునని వాగ్దానం నెరవేర్చడానికి తన స్వరక్తం ఇచ్చి ఆయా జాతులు ఆయా భాషలు మాట్లాడు వారందరినీ కూడా దేవునికి ఒక రాజ్యముగా వాళ్ళు భూమి మీద పాట పాడు. ఈ రాజ్యం ఎంతవరకు ఉంటుంది? 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము 15వ వచనం ముగించేస్తున్నా దయచేసి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగ యుగముల పర్యంతము ఏలుననెను. ఇది దేవుని బిడ్డలారా, మొదటి నుండి దేవుని రాజ్యం దేవుని రాజ్యం. ఈ రాజ్య ఆరంభము, దానికి మొదటి రాజు దేవుడు, రెండవ రాజు సౌలు, మూడవ రాజు దావీదు, నాలుగవ రాజు సొలొమోను. అయిపోయింది. అంతటితోని రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఇక రకరకాలుగా అయిపోయింది. బబులోనుకు చెరకు తీసుకెళ్ళాడు.
ఆ తర్వాత దేవుడు తన సేవకుడైన దావీదుకు చేసిన వాగ్దానమును బట్టి మరియమ్మ గర్భంలో నుంచి దావీదు వంశస్థులను ఏలడానికి మళ్ళీ ఈ కొత్త రాజు అనే ఆయన వచ్చాడు. కొత్త రాజు ఏం చేయాలి? భూలోక వంశాలన్నింటినీ అబ్రహాం సంతానంగా మార్చాలి. రెండవది, దావీదు సంతానం అంతటినీ కూడా ఏలాలి. దావీదు సింహాసనాన్ని భూమి మీద చేయాలి. భూలోక రాజ్యాలన్నిటినీ దేవుని రాజ్యముగా మార్చాలి. ఇది దేవుని రాజ్య స్వార్థ. దేవుని బిడ్డలు ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని ఇలాగ మరుగు చేశాడు? ఇప్పుడు మనం ఏమంటున్నాము? యేసే వస్తాడు, పరలోకం వెళ్ళిపోతాం, యేసే వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు అని అంటున్నాం. కానీ ఎందుకు దేవుడు ఇది మరుగు చేశాడు అని అంటే, ఇక్కడ కూడా సేవకులు తమ స్వార్థం కోసం అని చెప్పేసి ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనములో దేవుడు చెప్పిన సువార్త చెప్పకుండా వాళ్ళు దేవుని రాజ్యం గురించి కానీ, దాని మర్మం కానీ, దాని స్థాపన కానీ, దాని అంతం కానీ చెప్పకుండా వాళ్ళ దురాశలను అనుసరించినట్లు వాళ్ళు చెప్తున్నారు. దేవుని బిడ్డలు ఇది బహు జాగ్రత్తగా మనం గమనించాలి. లేఖనం లేకుండా ఉట్టి మాటలు మనము మాట్లాడవద్దు. 14వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునములను, మాయ తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో సమయలు కుమారులకు దురాశ పుట్టింది, సంసోనుకు దురాశ పుట్టింది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఈ దురాశ అనేది చెడగొట్టేసింది. కాబట్టి లాస్ట్కి దేవుడు ఈ భూమి మీద రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. కాబట్టి ఆయన వాగ్దానాన్ని బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన రోమపత్రిక 1 అధ్యాయము 1 నుంచి 4 నుంచి 7 వచనాలు చదివితే, ఆయన శరీరమును బట్టి దావీదు కుమారుడు, పునరుద్ధానమును బట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడు. ఇది దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ రాజ్యం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనము దీనికి ముగింపుగా ఆలోచన చేయాలి. లేఖనాలు చదవండి. ఈరోజు ఎందుకు మనం బోధించలేకపోతున్నామో అనేది పౌలు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో దాన్ని చెప్పాడు. ఒకసారి దయచేసి చదివి, మరి సమయం చాలా అయిపోయింది కాబట్టి ముగించేస్తాను. దేవుని బిడ్డ, ఎందుకంటే వివరించి చెప్పకపోతే 2వ తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 2వ తిమోతి 4వ అధ్యాయమును 4వ వచనం. సత్యమునకు చెవియ్యక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. ఏ కాలం అంట ఇది? సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చింది. ఇప్పుడు కూడా అన్ని కల్పనా కథలు, సూచన క్రియలు, అద్భుతాలు, దయ్యాలు కొట్టడము, ఇలాంటి భయంకరమైనటువంటి అసత్య వాక్యము జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డ, బైబిల్ యొక్క సారాంశము దేవుని రాజ్యము. రాజ్యం అనగా రాజు ఉండాలి, ప్రజలు ఉండాలి, భూమి ఉండాలి. ఇది బైబిల్ యొక్క సారాంశం. దేవుని చిత్తమైతే ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుందాం. ఈ విషయాన్ని పరిశీలనగా వినండి. ఏదైనా మీకు అవసరమైతే మాకు తెలుపండి, మా గురించి ప్రార్థన చేయండి. ఇంకా రాబోయే కాలంలో అనేక విషయాలను మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ కాలంలో ఎందుకు ఈ రాజ్య సువార్త ఈ రీతిగా ప్రకటించలేకపోతున్నాము అంటే,
సమూయేలు కుమారులాగా వీళ్ళకు కూడా దురాశ వచ్చేసి, సంసోనులాగా దురాశ వచ్చేసి. కాబట్టి ఈ కాలంలో ఉండేటువంటి ప్రవక్తలు కూడా ప్రవక్తలు ఉండరు అంటున్నాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో ప్రవక్తలను తీసేస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రవక్తలంతా దొంగలు అయిపోయారంట. కాబట్టి ప్రవక్తలు ఇక ఉండరు అని చెప్తున్నాడు. ఆమోసు 8:12 జాగ్రత్తగా మేము గమనించుకోవాలి. ఆ రీతిగా దేవుని బిడ్డారా, ఇప్పుడు జరిగే సేవ అంతా కూడా ఏమని అంటున్నాడు పౌలు? ఏమంటున్నాడమ్మా? సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చింది. అన్ని కల్పనా కథలు. వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వీడు ఇలా. వాక్యం అనేది, రాజ్యం అనేది చెప్పలేదు దేవుని బిడ్డ. కాబట్టి యేసుక్రీస్తు అనేవాడు దేవుని రాజ్యానికి వారసుడు. ఆయన ఎందుంచిన విశ్వాసం ద్వారానే మనకు రక్షణ జ్ఞానం వస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.